వయనాడుపై విపత్తు విరుచుకుపడింది. తెరిపినివ్వకుండా కురుస్తున్న వర్షాలు, బురదతో కూడిన వరద, విరిగిపడ్డ కొండ చర్యలు వెరసి సోమవారం అర్ధరాత్రి వయనాడుకు కాలరాత్రిగా మారింది. పదుల సంఖ్యలో ఇండ్లు, కొండ చర్యలు దాటికి నేలమట్టమయ్యాయి. నిద్రలోనే 133 మంది పౌరులు ప్రాణాలు అనంత లోకాలకు చేరుకున్నాయి. మరో 128 మంది క్షతగాతులయ్యారు. కొండ చర్యల బీభత్సం ఒకవైపు, వరదతో ఉప్పొంగిన నదులు మరోవైపు. వరద ఉధృతికి శరీర భాగాలు తెగిపడి కిలోమీటర్ల దూరానికి కొట్టుకుపోతున్న మృతదేహాలు ఇంకోవైపు. ఇక మృత్యుదేవత కరాల నృత్యం చేస్తుందా అన్నట్టుగా ఎక్కడ చూసినా మృతదేహాలు, హాహాకారాలు, ఆసుపత్రుల్లో బంధుమిత్రుల ఆర్తనాదాలు. ఈ విపత్తులో వందల మంది గల్లంతయ్యారు. మరణాల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉందని ఇక ప్రభుత్వం కూడా ఆందోళన చెందుతుంది. ఇక కాపాడండి ప్లీజ్ అంటూ శిథిలాల కింద నుంచి బాధితులు ఫోన్ కాల్స్ చేస్తున్నారు. బ్లడ్ బ్యాంకుల వద్ద ఇక దాతలేమో బారులు తీరిండ్రు. ఇక మొత్తానికైతే కేరళ ఒక ప్రకృతి విలయాన్ని చూపించింది. ఇక కేరళ పాలిట చీకటి మాసాలు జూలై, ఆగస్టు నెలలో అతిపెద్ద విపత్తులు. అరేబియా సముద్రం వేడెక్కడం, భూతాపం, పర్యావరణ మార్పులే కారణం. సో ఎందుకు ఇట్లా జరుగుతుంది ఈ విపత్తు అంటే అరేబియా సముద్రం వేడెక్కడం, భూతాపం, పర్యావరణ మార్పుల వల్లనే ఈ ఘటనలు జరుగుతున్నాయని ఇక చెప్తున్నారు పర్యావరణ నిపుణులు. సో సహాయక సిబ్బంది కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఇట్లాంటి ఏర్పాట్లు చేసుకొని సహాయక సిబ్బంది అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. ఇక ఇది హెలికాప్టర్ ద్వారా ఒక బాధితుడిని తరలిస్తున్న దృశ్యం. వరదలో కొట్టుకొచ్చినటువంటి ఒక జీప్ ఇది. సో అంటే ఇక ఇవన్నీ కూడా మనకు కేరళలో జరిగినటువంటి ఆ విపత్తు ఎంత దారుణంగా ఉంది అనే దానికి అద్దం పడుతున్నటువంటి చిత్రాలు. ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తున్న నెంబరు కేవలం 133 మందే అనేది దుర్మరణం చెందారనేది అధికారికంగా లెక్కలు చెప్తున్నాయి. కానీ ఇంకా వందల మంది అడ్రస్ లేదు. వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఏంది అనేది తెలియట్లేదు. గల్లంత అయిపోయినారు వాళ్ళందరూ. ఇక వలస కూలీలకైతే వాళ్ళు కూడా తెలియదు. మృతదేహాలు మొత్తం నదిలో కొట్టుకొని వస్తుంటే గుర్తించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందంటే ఇది నిజంగానే ఒక ప్రకృతి తీసుకొచ్చినటువంటి ఒక ప్రళయంగా చెప్తున్నారు. కేరళనేమో దేవభూమిగా అభివర్ణిస్తుంటారు. అట్లాంటి దేవభూమి మీద ప్రకృతి పగబట్టినట్టుగా ఒక్కసారిగా ప్రళయ గర్జన చేసిందని చెప్పొచ్చు. ఇక ఇది నిన్న జరిగినటువంటి ఈ విషాద దృశ్యాలు.